మనం ఏదన్నా వస్తువు కొన్నాక తెల్లారే అది ఖరాబ్ అయితే ఎంత కోపం వస్తుంది ఏం కథ గుండె వలిగినంత పని అవుతుంది బీపీ మీద పోయి దుక్న పోలతోటి లొల్లే పెట్టుకుంటారు కొంతమంది అడ్డమైంది ఎట్లా మీనవరా అడ్డమైనోడా అని తిట్టిపోస్తారు కూడా గదే లక్షన్నర పెట్టి కొన్న ఈవీ స్కూటరు కొన్నాక నెల తిరగక ముందే సతాయించి రిపేర్లు చేయిస్తుంటే మళ్ళా బండి ఆగిపోతుంటే ఎంత బీపీ లేస్తుందో వల్ల గీడొకాడ ఒక ఆయనకు గట్నే బీపీ టాపుకు లేచి ఏం కథ చేసిండో చూడుర్రి. దాక్కొని పోయిన కాడ దయ్యం పట్టినట్టు పెట్రోల్ రేట్లు భరించవశం అయితే లేవని కరెంటు ఛార్జింగ్ బండ్లు కొంటే అవేమో బెండు తీయబట్టే కొంతమందికి దుఃఖం లేనోడు బర్రెం కొనుక్కున్నట్టు అవుతుందట కొంతమంది ఈవీలు కొన్నోళ్ళ కథ. తమిళనాడు అంబత్తూరు కాడు ఉండే ఒక ఆయన ₹1,00,000 పెట్టి ఈవీ బండి కొన్నాడు. ఇక కొన్నాక నెల తిరగక ముందే సతాయించుడు పెట్టిందట. సర్వీస్ సెంటర్ కు ఎన్నిసార్లు తీసుకపోయినా మళ్ళా గదే పిట కథలు చెప్పి పంపుతురట ఆ షోరూమ్ వాళ్ళు. ఇక వశపడని బండి అయినా బయటకు వచ్చి బగ్గు అనిపోయి ఆ బండి షోరూమ్ ముంగట్నే బండి మీద పెట్రోల్ పోసి బర్రు అని అంటూ పెట్టిండు బండికి ఇట్లా. ఇక ఫైర్ ఇంజన్ వాళ్ళకి అక్కడో లేవలో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి నీళ్లు కొట్టి మంటలు ఆరిపిర్రు. బండిగాల పెట్టి అంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే బండితోటి ఎన్ని బాధలు పడ్డాడో అన్న పోరి. ఇక ఈ నడమ చాలా మంది ఇటువంటి బండ్లు కొన్న అంతా ఇదే కథ చేస్తున్నారు. ₹4 పెట్రోల్ పైసలు మిగులుతాయని చూస్తే మనశ్శాంతి మిగలకుండా అవుతున్నదని ఫీల్ అవుతురట పాపం.